హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తోంది శ్రీ జయవేరి ప్రాపర్టీస్. జయవేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇది ఇప్పుడు మనం చూస్తోంది నార్త్ ఈస్ట్ కార్నర్. ఇంటి పక్కన నార్త్ రోడ్డు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు. నార్త్ ఈస్ట్ కార్నర్లో 202 గజాలు, వెడల్పు 36, పొడవు 51, 36 x 51 సైజు గల నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది నార్త్ రోడ్డు, ఇంటి పక్కన నార్త్ రోడ్డు 30 అడుగులు. ఇది 30 అడుగులు నార్త్ రోడ్డు. ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు, ఇది 30 అడుగులు. ఒక్కసారి లోపలికి వెళదాం. ఇది పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా. ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. చూడండి, ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కార్ పార్కింగ్ వచ్చి 18 పొడవు, ఒక 18 వెడల్పు దాకా ఉంటుంది. విశాలమైన పార్కింగ్ వస్తుంది. పార్కింగ్లోంచి మనం ముందుకు వెళ్తే ఇది హాలు పొడవు వచ్చేసి ఒక 18, వెడల్పు 14 ఉంటుందన్నమాట. ఈ హాల్లో నార్త్కి కూడా డోర్ ఇచ్చాము. ఇప్పుడు మనం చూస్తోంది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ లెఫ్ట్ సైడ్ పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. ఫస్ట్ పూజ గది చూద్దాం, దాని పక్కన ఓపెన్ కిచెన్. మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చాము. డైనింగ్ హాల్లో నుంచి ఇదంతా మళ్ళీ మెయిన్ హాల్. చూడండి, ఈ డైనింగ్లో నుంచి మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని సైజ్ వచ్చేసి మనకి 14, 15 చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకు వెళితే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x15 ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మరోసారి చూపిస్తాను మళ్ళీ. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ కామన్ వాష్రూమ్, మళ్ళీ హాల్లోకి వచ్చాము, డైనింగ్ హాల్లోకి. ఇదంతా డైనింగ్, పక్కన పూజ గది, ఓపెన్ కిచెన్. మళ్ళీ ఇదంతా మెయిన్ హాలు. ఈ డైనింగ్ హాల్ పక్కన ఇది ఓపెన్ కిచెన్, పక్కన పూజ గది. మళ్ళీ హాలు, విశాలమైన హాలు. ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది, 202 గజాలు కాబట్టి. దీని ఎస్ఎఫ్టీ కూడా మనకి 1800 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. పార్కింగ్ చూడండి, చాలా విశాలమైన పార్కింగ్. ఇది ఫార్చునర్ కారు పట్టుద్ది. ఇందులో ఒక 5-6 బైకులు కూడా పడతాయి. రైట్ సైడ్ ఒక 3.5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈ సెట్ బ్యాక్ నుంచి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చాము. ఇది వాష్రూమ్, బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి. వెనకాల 2 అడుగుల సెట్ బ్యాక్.
గల్లీల్లో కూడా మనం మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చాము, గ్రానైట్ ఫినిషింగ్. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. చూడండి, ఇల్లు చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి చూడండి. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ బడ్జెట్ వచ్చి 1,20,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది, తగ్గించి